నిజంగా కొన్ని చోట్ల, అన్ని చోట్ల అని కాదు, కొన్ని చోట్ల సచివాలయ ఉద్యోగుల్లో ప్రధానంగా ఈ పింఛన్ల సొమ్ము విత్‌డ్రా చేసి పంచే వాళ్ళు ఎవరైతే ఉంటారో సాధారణంగా వెల్ఫేర్ అసిస్టెంట్‌కి ముందు ఆ రైట్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మొన్న ఒక మున్సిపల్ కార్మికుడికి ఇచ్చి పంచిచ్చారు. సచివాలయ సేవల్లో ఉండే కొంతమంది సిబ్బంది పంచుతున్నారు. అయితే ఆ సొమ్మును పంచాల్సింది పోయి వాళ్ళు సొంత అవసరాలకు వాడేసుకుంటున్నారు. అలా వాడేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తున్నారు అధికారులు. ఒక్కొక్కసారి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఎవడబ్బ సొమ్ము అని చెప్పి వృద్ధులకి, లేదంటే వితంతువులకి, వికలాంగులకి ఇవ్వాల్సిన సొమ్ములు ఇలా వాడేస్తున్నారు. పదే పదే ఇవి రిపీట్ అవుతున్నాయి. తాజాగా ఒకడు మొన్న ఆన్‌లైన్ గేమ్స్ వాడేశాడు ఆ డబ్బులు. పోనీ ఓకే, వాడిని పట్టుకున్నారు. మొన్న ఒక మహిళ ఉద్యోగిని ఏం చేసింది, నేను విత్‌డ్రా చేసుకొని బ్యాంక్ నుంచి ఎక్కడ ప్రకాశం జిల్లాలో విత్‌డ్రా చేసుకొని ఆటోలో పెట్టాను. నేను ఆటో అతను ఏసుకెళ్ళిపోయాడు. బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే అంత నమ్మేలా ఉన్నాయి అవన్నీ. అది కూడా ఎప్పుడు 29వ తారీఖున మిస్ అయితే 1వ తేదీన ఆమె కంప్లెయింట్ చేసింది. ఆ 3 రోజులు ఏం చేసినట్టు? ఇలా రకరకాల అనుమానాలు. ఇప్పుడు తాజాగా పింఛను సొమ్ము క్యాసినో ఆడేశాడంట. పింఛను సొమ్ము తీసుకెళ్ళి ఒక సచివాలయ ఉద్యోగి. ఎక్కడ జరిగిందంటే ఇది కంచికచర్లలో. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పంపిణీ చేయాల్సిన పింఛను సొమ్ముతో పరారైన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన సచివాలయ ఉద్యోగి తోట తరుణ్ కుమార్ ఆ డబ్బుతో క్యాసినో ఆడేశాడట. 7.5 లక్షలతో పరారైన తరుణ్ కుమార్ డఫా బెట్టింగ్ యాప్లో క్యాసినో ఆడేసి డబ్బు మొత్తం పోగొట్టాడంట. అతని వద్ద 28,000 మాత్రమే మిగిలాయట. తరుణ్ కుమార్ను కంచికచర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎస్ఐ రాజు చెప్పుకొచ్చారు. మంగళవారం రాత్రి అతన్ని పెనుగొలంలోని ఇంటి వద్ద అరెస్ట్ చేశారట. అతని వద్ద కేవలం 28,000 మాత్రమే లభించాయట. పింఛన్ లబ్ధిదారుల సొమ్ముతో సెల్ ఫోన్లోని డఫా బెట్టింగ్ యాప్లో క్యాసినో ఆడినట్లు గుర్తించారు. తరుణ్ని రిమాండ్కి తరలిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఎంత ఆడేసింది? 7.5 లక్షలంట. అంటే 7,50,000. అంటే 28,000 మిగిలినాయి. అప్పటికే వీళ్ళు దొరికేసరికి 7 లక్షలు ఆడేశాడు. దగ్గర 7,30,000 దాకా ఆడేశాడు. ఇంకేం చేయాలి అంటే ఇప్పుడు ఇలాగే ఇప్పుడు ఇది కొత్తగా కాదు. ఈ మధ్యకాలంలో ఇవి పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు వాలంటీర్లు డబ్బులు పట్టుకు పరారైపోయారు, అది ఇది అనేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సచివాలయ ఉద్యోగులే, సిబ్బంది లక్షలు ఎత్తేస్తున్నారు. ఇది ప్రజలకు పంచాల్సిన సొమ్ము. ఇది ప్రజల సామాజిక భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చే సొమ్ము. దాన్ని వాడుకునే హక్కు వాళ్ళకి ఎలా ఉంది, ఆ రైట్ ఎలా ఉంది? దీనికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించకపోతే ఓకే, ఇప్పుడు అక్కడ అధికారులు సర్దుబాటు చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు డబ్బులు, ఓకే. కానీ ఇలాగ ఇక్కడ ప్రజాధనం, ఇది ప్రభుత్వ ధనం ఇలాగ సిబ్బంది దుర్వినియోగం చేస్తుంటే, వాళ్ళు ఎత్తుకుపోతుంటే, దొంగతనం చేస్తుంటే, లూటీ చేస్తుంటే, ఆన్లైన్ గేమ్స్ ఆడి నాశనం చేస్తూ ఉంటే రేపు ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి ఎలాంటి మార్గం? ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ స్థాయిలో జరిగేది కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంత సొమ్మే మాత్రం ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఒక 40 ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఒక సచివాలయ పరిధిలో సచివాలయ సిబ్బందికి ఎన్ని ఉంటాయి? దాదాపు 2,000 పింఛన్లు ఉంటాయి ఒక సచివాలయ పరిధిలో. అంటే ఎంత సొమ్ము ఉంటుంది? ఎన్ని లక్షలు ఉంటుంది? ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి దీని మీద.